ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ ఆఫీసర్ గారు ఏం మాట్లాడుతారో చూసిర్రా? టోకెన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఆల్రెడీ ఉన్న వాళ్ళు. మిగిలిన వాళ్ళు టోకెన్ లేని వాళ్ళు దయచేసి వెళ్ళిపోండి. లేదు అంతే. అది ఒక్కో నా కొడుకుని ఐడెంటిఫై చేస్తామంట. సరూర్ నగర్ స్టేడియం దగ్గరికి ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళకి మన ఆఫీసర్లు ఇస్తున్న మర్యాద ఇది. అసలు ఏం జరిగిందంటే, హైడ్రా అనే ఒక వ్యవస్థ ఉంది కదా, ఆ వ్యవస్థలో 150 మంది డ్రైవర్లు కావాల్సి వచ్చిరట. ఆ డ్రైవర్ల కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది హైడ్రా. 150 మంది డ్రైవర్లని సెలెక్ట్ చేసుకోవడం కోసం. దీంట్లో ఏదో రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఇట్లాంటి ఏవో క్వాలిఫికేషన్ కోసం టెస్టులు పెట్టిరు. దానికోసం వేలాది మంది తరలొచ్చారు సరూర్ నగర్ స్టేడియం దగ్గరికి. వాళ్ళని అదుపు చేయడానికి అక్కడ ఉన్న వాళ్ళ వల్ల కాలేదు. సో కాకపోతే ఏం చేయాలి? ఎక్స్ట్రా పోలీసులను తీసుకురావాలి, అదుపు చేయాలి. అంతే తప్ప ఈ ఆఫీసర్ మాటలు చూడండి ఇట్లున్నాయి. అంటే యథా గవర్నమెంట్ తదా ఆఫీసర్లు అన్నట్టు అయిపోయింది. గవర్నమెంటు బూతులే, గవర్నమెంట్లో ఉన్న పెద్దలు బూతులే, తర్వాత గవర్నమెంట్లో పనిచేసే అధికారులు కూడా బూతులే. ఇది ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, వేలాది మంది తరలొచ్చిర్రు ఈ 150 ఉద్యోగాల కోసం, అది కూడా డ్రైవర్ ఉద్యోగాల కోసం. ఇందులో గ్రాడ్యుయేట్లు, బీటెక్ చేసిన వాళ్ళు, ఆ పై చదువులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారంట. తెలంగాణలో పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, 2 లక్షల ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రకరకాల హామీలు ఇచ్చి, నిరుద్యోగ భృతి ఇస్తామని, 5 లక్షల రూపాయల లోన్ ఇస్తామని, నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని, ఇట్లా రకరకాల హామీలు చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో మాట్లాడే మాటలు అనమాట. మొన్నటికి మొన్న బీటెక్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అని చెప్పేసి ఒక పెద్ద మనిషి అన్నారు. మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్, ఇది క్రిమినల్ వేస్ట్. ఇప్పుడు ఉద్యోగాలు గవర్నమెంట్ కల్పించలేనప్పుడు మరి పరిస్థితి ఇట్లానే ఉంటుంది. డ్రైవర్ పోస్టుల కోసం కూడా ఇట్లా వేలాది మంది ధరలు వచ్చి మీద పడినట్టే వస్తారు. తప్పెవరిది ఇక్కడ? గవర్నమెంట్ది కదా. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు, దాంట్లో విఫలమయ్యారు. పోనీ ప్రైవేటు ఉద్యోగాలు ఏమైనా కల్పిస్తుర్రా అంటే అది లేదు. ఒక్కసారి 2016 నుంచి 2024 వరకు మొత్తం హైదరాబాద్ ఐటీ రంగంలో వచ్చిన మార్పును గమనిస్తే, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంతో పాటు ప్రైవేటు ఉద్యోగాల కల్పనలో కూడా ఫెయిల్ అయినట్టు కనిపిస్తుంది. 2015 నుంచి 2022 వరకు అద్భుతం, స్వర్ణయుగం నడిచింది ఐటీ ఎంప్లాయీస్కి హైదరాబాద్లో. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. ఒక కరోనా టైంలో 2020-21లో తప్ప మిగతా అన్ని సంవత్సరాల్లో ఐటీ ఉద్యోగాల్లో గ్రోత్ కనిపించింది. మరి 2021-22 సంవత్సరాల్లో అయితే 1,50,000 మంది ఐటీ ఉద్యోగులు, కొత్త ఐటీ ఉద్యోగులు తయారయ్యారు హైదరాబాద్లో. అదే ఒకే ఒక్క సంవత్సరంలో 1,50,000 నుంచి 40,000 మందికి పడిపోయారు 2024లో. అంటే పరిస్థితి అర్థం చేసుకోండి, ఎక్కడ ఎవరు విఫలమవుతుర్రు, దేనివల్ల ఇది అవుతుంది. ఇంకొకటి, ఒకసారి టేబుల్ చూడండి. టీఎస్ఐ పాస్ ద్వారా 2017 నుంచి 2021 వరకు 4 ఏళ్లలో 8 లక్షల ఉద్యోగాలు కల్పించారు అప్పట్లో అధికారులు టీఎస్ఐ పాస్ ద్వారా. ఒకసారి టేబుల్ చూడండి. 2016-17 ఫైనాన్షియల్ ఇయర్లో 41,000 ఉద్యోగాలు టీఎస్ఐ పాస్ ద్వారా. 2017-18లో 1,50,000. 2018-19లో అయితే స్వర్ణయుగం ఇది ప్రైవేటు ఉద్యోగాలకి. 3,95,000 ఉద్యోగాలు. ఒక రంగం అని కాదు, మొత్తం తెలంగాణలో టీఎస్ఐ పాస్ ద్వారా కల్పించిన ప్రైవేట్ ఉద్యోగాలు ఇవి. ఆ తర్వాత 2019-20లో 1,64,000 ఉద్యోగాలు. 2020-21లో 1,00,000 ఉద్యోగాలు. ఇట్లా మొత్తం యావరేజ్గా 4 ఏళ్లలో 8 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టించబడ్డాయి హైదరాబాద్లో. మరి ఈ 2 ఏళ్ల నుంచి పరిస్థితి ఏంది? ఒకవైపు హామీ ఇచ్చిన మేరకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఇంకోవైపు ప్రైవేటు ఉద్యోగాలు కల్పన లేక, ఉపాధి లేక యువత ఎటుపోవాలి? ఇగో ఇట్లా డ్రైవర్ పోస్టుల కోసం ఎగబడుతున్నారు. ఇక్కడ తప్పెవరిది? పైనుంచి ఉద్యోగాలు కల్పించలేరు, కనీసం ఆ ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళకి మర్యాద కూడా ఇవ్వలేరు. ఎలక్షన్ టైంలో మాత్రం నిరుద్యోగుల్ని నెత్తి మీద పెట్టుకున్నారు, ఉద్యోగాలు ఇస్తామని హామీలు గుప్పించిర్రు. ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలని రోడ్ల మీదకి వస్తే వాళ్ళని నానా రకాల బూతులు తిడుతున్నారు. ఇప్పుడు ఇది తప్పు ఎక్కడుంది? నిరుద్యోగులదా తప్పు? బీటెక్ విద్యార్థులదా తప్పు? తప్పు ఎక్కడుంది? ఉపాధి కల్పించలేని ప్రభుత్వాలది కదా తప్పు. ఒకవైపు ఉద్యోగాలు కల్పించలేకపోగా అధికారులతో ఇట్లా తిట్టించడం నిజంగా చాలా బాధాకరం. ప్రభుత్వం మారాలి, ప్రభుత్వం మారితే అధికారులు కూడా మారుతారు. ఇప్పటికైనా వాళ్ళని అవమానించినందుకు విద్యార్థులతో పాటు విద్యార్థి లోకానికి కూడా, గవర్నమెంట్తో పాటు అధికారులు కూడా క్షమాపణ చెప్పాలి. లేకుంటే వీళ్ళే మీకు తిరిగి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. ఆ మాట అవునా కాదా? మీరే చెప్పండి కామెంట్స్లో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.